దేశంలో నడుస్తున్న క్రైమ్ ట్రెండ్ నరికివేత కాదు ఊచకోతే. ఆ క్రైమ్ సీన్లను చూస్తే ప్రతి ఒక్కరూ ఒళ్ళు గగ్గురు పుడుస్తోంది. నరుకుతుంది మనుషులనేనా అనే ఫ్యూజులు ఎగిరిపోతున్నాయి. ఇక ఎంత పగా ప్రతీకారం ఉన్నా మనుషులు ఇంత వైల్డ్గా కూడా బిహేవ్ చేస్తారా అని గుండెలలో దడపుడుతోంది. ఒకరేమో కొబ్బరి బోండాల కత్తితో నడి రోడ్డుపై ఊచకోత కోస్తుంటే, ఇంకో దగ్గరేమో ఏకంగా క్లాస్ రూమ్కే వెళ్ళి టీచర్ను స్టూడెంట్స్ ముందే కత్తితో కస్సామని జస్ట్ 32 సెకండ్ల గ్యాప్లో 34 సార్లు పొడిచి రక్తాన్ని పారించాడు ఓ ఉన్మాది. ఒకే రోజు ఈ రెండు సంఘటనలు చోటు చేసుకోవడంతో ఇక రానున్న రోజులలో పగ ప్రతీకారాలు మరీ ఇంత వైల్డ్గా ఉంటున్నాయా అన్న సందేహం మొదలవుతోంది. ఇక ఇంత క్రూయల్గా ఉండబోతున్నాయా అని మనుషులలో ఒక వైల్డ్ యానిమల్ బయటికి వస్తున్నాడా అన్న అనుమానాలు సమాజాన్ని వెంటాడడం మొదలవుతున్నాయి. ఇంతకీ ఈ క్రూయల్ మర్డర్స్ వెనుకున్న రీజన్ ఏంటో తెలుసుకోవాలనుకుంటే లెట్స్ వాచ్. హర్యానాలోని ఫరీదాబాద్ జిల్లాలో ఒక ప్రైవేట్ పాఠశాలలో దిగ్భ్రాంతికరమైన ఘటన చోటు చేసుకుంది. తల, ముఖం, భుజంపై పూర్తిగా తెల్లని వస్త్రంతో కప్పుకొని వచ్చిన ఒక వ్యక్తి పాఠశాలలోని 29 ఏళ్ల లేడీ టీచర్ సంధ్యను కత్తితో పొడిచి హత్య చేశాడు. పోలీసులు వేగంగా దర్యాప్తు చేపట్టి ఈ దారుణ హత్య జరిగిన కొద్ది గంటల్లోనే నిందితుడు అమిత్ అనే వ్యక్తిని అరెస్టు చేశారు. ఇక సిఖ్రౌనా గ్రామంలో స్థానికంగా ఉన్న ఒక ప్రైవేట్ స్కూల్లో టీచర్గా పనిచేస్తోంది సంధ్యాబెన్. ఉదయం 9:30 ప్రాంతంలో ముఖానికి గుడ్డ కట్టుకున్న అమిత్ స్కూల్ క్యాంపస్ లోకి ప్రవేశించాడు. క్లాస్ డోర్ తట్టి బయట నిల్చున్నాడు. సంధ్యాబెన్ బయటికి రావడమే ఆలస్యం. వెంటనే తెచ్చుకున్న కత్తితో ఆమెపై దాడి చేశాడు. కేవలం 32 సెకండ్ల వ్యవధిలోనే ఆమెపై కత్తితో 34 సార్లు పొడిచి ఆమె ప్రాణాలు తీశాడు. ఇక ఈ ఘటనకు సంబంధించి ఘోరమైన రక్తపాతం స్కూల్లో ఏర్పాటు చేసిన సీసీటీవీ కెమెరాలలో నమోదైంది. టీచర్ని కలవాలి అని చెప్పడంతో సాధారణంగా తనతో మాట్లాడేందుకు వచ్చిన వ్యక్తిగా భావించి బయటకు వచ్చిన టీచర్పై అయితే విచక్షణ రహితంగా దాడి చేశాడు అమిత్. ముఖం, మెడ, ఛాతిపై కత్తితో ఇష్టానుసారంగా పొడిచినట్లుగా తెలుస్తోంది. ఇక అమిత్ కత్తితో దాడి చేస్తున్న సమయంలో సంధ్యాబెన్ ప్రాణ భయంతో గట్టిగా కేకలు వేయడంతో స్కూల్ సిబ్బందిలో ఒకరు అక్కడికి చేరుకున్నారు. లేడీ టీచర్ సంధ్యను దుండగడి నుంచి కాపాడేందుకు స్కూల్ సిబ్బంది ప్రయత్నించినప్పటికీ అతని చేతిలో కత్తి చూసి భయపడిపోయారు. దీంతో అమిత్ కత్తిపోట్లకి కింద పడిపోయిన సంధ్యాబెన్ పై కత్తిపోట్లు దించాడు. ఇక రిజిస్ట్రేషన్ నెంబర్ ప్లేట్ లేని బైక్ పై స్కూల్ కి వచ్చిన అమిత్ అక్కడి నుంచి అదే బైక్ పై పారిపోయాడు. ఇక ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన సంధ్యను వెంటనే ఆల్ఫాహాల్ ఆసుపత్రికి తరలించారు. అయితే ఆమెను పరీక్షించిన వైద్యులు అప్పటికే పరిస్థితి విషమించడంతో మరణించినట్లుగా ధృవీకరించారు. అయితే ఈ సంఘటన చోటు చేసుకున్న వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేసుకుని ప్రత్యేక బృందాలు రంగంలోకి దింపి నిందితుడిని హత్య జరిగిన కేవలం 2 గంటల్లోనే నిందితుడిని అరెస్ట్ చేశారు. ఉన్మాది కోట గ్రామానికి చెందిన 21 ఏళ్ల అమిత్ గా అయితే నిందితుడిని గుర్తించారు. ఇక అతను విచారణ నేరాన్ని అంగీకరించాడు. ఇక ఇలా ఉంటే అమిత్ కు బాధితురాలితో దాదాపు 2 ఏళ్లుగా పరిచయం ఉంది. అతను ఆమెను సంప్రదించడానికి పలుమార్లు ప్రయత్నించినట్లుగా తెలుస్తోంది. సంధ్యకు అతనితో మాట్లాడడం ఇష్టం లేనప్పటికీ ఆమె అభ్యంతరాలను పట్టించుకోకుండా ఆమెను అతను తరచుగా కలవాలి అని వేధించినట్లుగా తెలుస్తోంది. ఇక పోలీసులు ఇదే తెలుసుకున్నారు. అండ్ ఈ క్రమంలోనే మృతురాలు సంధ్య నిందితుడు అమిత్ పై ఇటీవల లైంగిక వేధింపుల కేసు నమోదు చేయించినట్టుగా పోలీసులు తెలిపారు. ఈ ఫిర్యాదు తర్వాత అమిత్ బహిరంగంగా క్షమాపణలు చెప్పాడు అని కూడా తెలుస్తోంది. దీనికే ప్రతీకారంగా అమిత్ ఈ హత్య చేసినట్లుగా ప్రాథమికంగా పోలీసులు అనుమానిస్తున్నారు. ఇలా ఉంటే సంధ్యాబెన్ కు 10 ఏళ్ల క్రితం ఫిరోజ్ ఖాన్ కాలనీలో చెందిన విక్కీని ప్రేమ వివాహం చేసుకుంది. వారికి 9 ఏళ్ల కుమారుడు, 7 ఏళ్ల కుమార్తె ఉన్నారు. ఇక ఇదిలా ఉంటే హైదరాబాద్ లో సైదాబాద్ లో ఒక ఆటో డ్రైవర్ కేవలం 10,000 అప్పు తీర్చలేదు అని మరో ఆటో డ్రైవర్ ని కొబ్బరి బోండాలు నరికే కత్తితో ఊచకూత కోయడం నగరాన్ని ఒక్కసారిగా ఉలిక్కి పడేలా చేసింది. ఈ మర్డర్ కు సంబంధించిన విజువల్ సోషల్ మీడియాని షేక్ చేస్తున్నాయి. ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే సైబాదాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సింగరేణి కాలనీ వంబే గృహ సముదాయంలో నివసించే షాషి అహ్మద్ ఆటో డ్రైవర్ గా జీవనం కొనసాగిస్తున్నాడు. సైబాదాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో సింగరేణి కాలనీ వంబే గృహ సముదాయంలో నివసించే షఫీ అహ్మద్ ఆటో డ్రైవర్ గా జీవనం కొనసాగిస్తున్నాడు. అతని భార్య అలాగే 8 పిల్లలు ఉన్నారు. అతనిపై సైబాదాబాద్ పోలీస్ స్టేషన్లో గతంలోని పలు కేసులు నమోదై ఉన్నాయి. ఇక అదే ప్రాంతంలోని వంబే బ్లాక్ నెంబర్ 15లో నల్గొండ జిల్లా దేవరకొండలోని
సందేతాండకు చెందిన ఇంద్రావత్ సుమన్ కూడా తన తల్లి అలాగే అన్న అక్కలతో కలిసి నివాసం ఉంటున్నారు. ఇక ఇతను కూడా ఆటో నడుపుకుంటూ జీవనం కొనసాగిస్తున్నాడు. 2 ఏళ్ల క్రితం ఉమర్ తన అవసరాల నిమిత్తం సుమన్ దగ్గర 10,000 అప్పుగా తీసుకున్నాడు. అయితే ఎంతకాలం గడుస్తున్నా అసలు సొమ్ము లేదు, అలాగే దానికి సంబంధించిన ఇంట్రెస్ట్ కూడా లేదు అన్నట్లుగా తెలుస్తోంది. దీంతో కోపంతో రగిలిపోయిన షఫీ ఆవేశానికి సమీపంలో ఉన్న కొబ్బరి బోండాలు నరికే కత్తిని తీసుకొని అందరూ చూస్తూ ఉండగానే అమీర్ పై విచక్షణ రహితంగా దాడి చేశాడు. తీవ్ర రక్తస్రావమై శ్వాస ఊపిరితో పడి ఉన్న ఉమేర్ ని స్థానికులు వెంటనే చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. అయితే పరిశీలించిన వైద్యులు అప్పటికే తను మృతి చెందినట్లుగా నిర్ధారించారు. ఇక హత్యకు పాల్పడిన అనంతరం నిందితుడు సుమన్ అక్కడి నుంచి పరారయ్యాడు. అయితే మృతుడు ఉమేర్, నిందితుడు సుమన్ వీరిద్దరి మధ్య కేవలం అప్పుల లావాదేవీలు కాకుండా గంజాయి వ్యాపారానికి సంబంధించిన ఆర్థిక లావాదేవీలు కూడా ఉన్నాయి అని స్థానికులు చెబుతూ ఉండగా పోలీసులు ఆ కోణంలో కూడా దర్యాప్తు చేపడుతున్నారు. ఏది ఏమైనా పగ, ప్రతీకారాలు చాలా వైల్డ్